ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ కప్ 2025 పోటీలు విశాఖలో ఘనంగా ముగిశాయి. ఈ పోటీలు ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ రవిశంకర్, సెక్రటరీ నోయల్, ట్రెజరర్ పాండురంగనాథ్, ప్యాట్రన్ సాయికుమార్, ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ అబ్దుల్ ఖాదిర్, సీనియర్ కోచ్ పీటర్ దాస్ తదితరుల పర్యవేక్షణలో ఘనంగా సాగాయి. ఈ పోటీల్లో కొచ్చిన్ నుంచి వచ్చిన ఎక్సలెటర్ క్లబ్ విన్నర్గా, చెన్నై నుంచి వచ్చిన డాలర్ క్లబ్ రన్నర్గా నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్నరాజు, అలాగే ఫిట్నెస్ గురు బాలకృష్ణ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను అందించి ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ ట్రెజరర్ పి పాండురంగనాథ్ చేస్తున్న కృషికి సభ్యులందరూ ఘనంగా అతనిని సన్మానించి అభినందించారు. అనంతరం ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ విశాఖలో హాకీ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొచ్చిన్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మాట్లాడుతూ విశాఖలో ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ ఇస్తున్న ఆతిథ్యం మరువలేనిదని, విశాఖపట్నం వాసుల ప్రేమ ఎంతో విలువైనదని కొనియాడారు. Welcome again to the finals of the FHA Club 2025. This is the second year of running this tournament. Last year we did it in February. This time it's in a wonderful time in end of the year, so it's nice and cool, and I'm glad that the people from Cochin, Kerala and from Chennai also are appreciating the weather. The weather in Vizag is very good. The tournament is good. Finally, this team is the final team, the second day. We are glad all of them have come and had a good stay in Vizag. And I think there are very good things to say about Vizag. We are very glad. ట్రెజరర్ మాట్లాడుతున్నాను, పి పాండురంగనాథ్. మా ఎఫ్ఎస్సి క్లబ్ 1972 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాకా 32 టోర్నమెంట్లు చేసుకుని వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఇక్కడ మన డైమండ్ జూబ్లీ గ్రౌండ్లోనే ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. కలకత్తా, చెన్నై, కడప, మెడ్రాస్ అలా టీంలన్నీ వచ్చాయి. మొత్తం 8 టీంలు పార్టిసిపేట్ చేశారు. మెడ్రాస్లోనే కొచ్చిన్ ఫైనల్స్కి వచ్చారు 3:30కి. ఈ టోర్నమెంట్ ఇలా కంటిన్యూ చేస్తున్నాము. పేరు సాయికుమార్ అండి. ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్లో చిన్నప్పటి నుంచి పేరు ఎలా వచ్చిందంటే, మేము అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి హాకీ ఆడేవాళ్ళం. అప్పుడు ఆడుతున్నప్పుడు హాకీకి ఏదో చేయాలని చెప్పి అనుకున్నప్పుడు, ఏదో టోర్నమెంట్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు, సరే ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ పెట్టారు. యాక్చువల్లీ ఎఫ్ఏసిసి అంటే ఫస్ట్ అది ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎఫ్ఏహెచ్సి ఫ్రెండ్స్ అసోసియేషన్ హాకీ క్లబ్. తర్వాత మేము ఇక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత క్లబ్ ఉండకుండా చెప్తే ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్, ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ అయిందనమాట. And I'm enjoying the game of hockey, still playing and promoting hockey in Vizag. Thank you. నా పేరు పీటర్ దాస్, సీనియర్ హాకీ ప్లేయర్ని వైజాగ్ నుంచి. దాని తర్వాత నా పక్కన ఉన్నది ఆయన అబ్దుల్ గారు అని చెప్పి, ఆయన కూడా సీనియర్ హాకీ ప్లేయర్ విశాఖపట్నం. మేము ఇక్కడ హాకీ ఒక 40 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోనే ఆడేమో చూస్తున్నాము. సో ఏ లెవెల్లో ఉన్నది, ఏ లెవెల్లోకి వెళ్ళింది అనేది కూడా మాకు బాగా తెలుసు. సో మేమిద్దరం కూడా మా మదర్ క్లబ్ ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ అని 1976లో పుట్టి ఇక్కడ హాకీని విశాఖపట్నాన్ని అంతా డెవలప్ చేసింది అన్ని రంగాల గర్ల్స్ అండ్ బాయ్స్లో. సో రెగ్యులర్గా మేము నాయుడు మెమోరియల్ అని ఒక టోర్నమెంట్ మేము కండక్ట్ చేస్తాం. అది దగ్గర 32 సంవత్సరాలు కండక్ట్ చేసాము. అది ఇప్పటికీ చేస్తున్నాం. దీనికి ముందు ఒక 3 సంవత్సరాలు చిత్రాంజన్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ ఒక 3 సంవత్సరాలు చేసాం. లాస్ట్ ఇయర్ ఏమో ఎఫ్హెచ్ఏ కప్ అని చేస్తున్నాం. ఇది రెండోసారి. We came and played here. We were the winners of the last time by God's grace. The way they conducted this tournament is actually
very appreciable. Like, because the passion and love towards their hockey is really motivating for us also for conducting the tournament over there. Actually, in Kerala, we don't have any sufficient 11A-side court and 11A-side tournament. So, the people like this FHA family, which they are conducting the tournaments and all, they gathering their hospitality, everything is appreciated. We are representing our Dollar Hockey Club Chennai, Avadi. This is our coach, Mr. Lazar sir, who is always supporting all extracurricular activities in the field work, etc. And we like this accommodation, the Vizag ground, atmosphere, everything we like very much. And the officials are so friendly, the committee members are so good. We like to be here. We are feeling so proud in this stage, standing in Vizag in front of this crowd. And it's overall perfect. So